సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా ఆరాధించాలి? పార్వతీ పరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు సకల శుభకారుడు, సర్వదోష నివారకుడు. ఈ స్వామిని 9 వారాల పాటు నియమ నిష్టలతో ఆరాధిస్తే కుజ దోషాలు పోతాయి. ముఖ్యంగా కుజుడు వివాహం, సంతానం కారకుడు. కాబట్టి వివాహం ఆలస్యమయ్యేవారు, సంతానం కోసం ఎదురు చూసేవారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది, చక్కని సంతానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి క్షీరాభిషేకం జరిపిస్తే మనకు ప్రతి శివాలయంలోనూ సుబ్రహ్మణ్యుని స్థానం తప్పనిసరిగా ఉంటుంది. ముందుగా మన సంకల్పం స్వామికి చెప్పుకుని ఎవరు వివాహం లేదా సంతానాన్ని కోరుకుంటారో వారు పేరు, జన్మ నక్షత్రం మీద మంగళవారం నాడు సుబ్రహ్మణ్యుని క్షీరాభిషేకం జరిపిస్తే మంచిది. కుజగ్రహానికి ఎరుపు రంగు సంకేతం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు వస్త్రం, ఎర్రని పువ్వులు, ఎర్ర చందనం, దానిమ్మ పండు వంటివి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.